నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. గ్రామాభివృద్ధికి పాటుపడే వారిని సర్పంచ్గా ఎన్నుకోవాలి. మాజీ మంత్రి అల్లోల. జిల్లాలో 3 విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సోమవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వహించే జోనల్, రూట్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలో కలెక్టర్ కీలక సూచన చేశారు. ఎన్నికలను పారదర్శకంగా ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలన్నారు. పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, ఎంసీసీ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ బోధన్న, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి పాటుపడే వారినే సర్పంచ్గా ఎన్నుకోవాలని మాజీ మంత్రి అల్లోల గడి పిలుపునిచ్చారు. సోమవారం మామిడిమండలం గాయదిపల్లి, మొండిగుట్ట, తాండ్ర గ్రామాల్లో ఆయన పర్యటించి పలు గ్రామాల్లో మాట్లాడారు. గ్రామస్తులకు వెన్నంటే ఉండే నాయకుడు గెలిపించుకోవాలని సూచించారు. వేసే ప్రతి ఓటు 5 ఏళ్ల అభివృద్ధికి నిదర్శనంగా భావిస్తూ ఓటు వేసి గ్రామాభివృద్ధి తరతరాలు మార్చుకోవాలని సూచించారు. మాజీ మంత్రి వెంట పలువురు పాల్గొన్నారు. प्रेम रो तो अरे तो क्या वाला रो పేరు అది మన కృష్ణరాజు ఆయన చెప్పిన డాక్టర్ వయసు తక్కువ ఎట్లా నీకు వస్తుందా బాయ్ వయసు ఎంత ఇప్పుడు మనకు హైదరాబాద్ హుషారు ఉంది అది కానీ అట్లా చాయ్ అయిపోతే లేదు రావు. మనం సార్ చేస్తున్నాయి పాత కొత్త యాద్ చేయాల. యాద్ చేసి మనకు భూమి ఇచ్చిన సారే, ఏది ఏం చేసినా ఈ వైరు తీసిన సారే. బాబు సేన్ రా. జై జగదంబ, జై సేవల, జై సేవల. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలైనవి. ఫస్ట్ ఫేజ్లో మీద ఉన్నది మామిడా మండలం, లక్ష్మణచంద్ర మండలం. ఎవరు మంచి, ఎవరు ఏం పని చేశారు, ఎవరు మనకు రేపు గ్రామంలో బాగా పనిచేస్తారని చూసి మనం 11వ తారీఖు పొద్దున 7 గంటల నుంచి 1 గంట దాకా, 1 గంట కాగానే డబ్బాలు లెక్క పెడతారు, ఓట్లు లెక్క పెడతారు. దాని తర్వాత వార్డు మెంబర్లు 2 గంటలకి వెళ్ళి కౌంటింగ్ షురూ అవుతుంది. 2 గంటల నుంచి సర్పంచ్, వార్డు మెంబర్లు, దాని తర్వాత ఉప సర్పంచ్, ఈ ఎన్నిక జరిగిపోతుంది. విమల రామదాస్ రాఠోడ్ గురించి మీరందరూ కూడా కష్టపడుతున్నందుకు, రామదాస్ ఒక మంచి సేవకుడు. ఆయన ఎప్పుడు కూడా ఒక ఇవాళ ఇక్కడ ఉన్నట్టు రేపు పోతాడు, ఆదిలాబాద్ పోతాడు, బోత్ పోతాడు, కైలాస్ టెక్కి పోతాడు, హైదరాబాద్ కూడా వస్తాడు. పనిచేసే తెలివితేటలు అనేది ఉన్నాయి కాబట్టి పని చేసి ఇప్పుడు దాని కొరకు మనం ఎప్పుడుగా గుర్తుంచుకోవాలి. అందుకొరకు మీరు వారి మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి వారి భార్య నిల్చున్నది. దాని కొరకు మనందరం కూడా వారు ఇక్కడే ఉంటారు.
ఈయన్నే ప్రజల మధ్య ఉంటాడు కాబట్టి మీ కష్ట సుఖాలు భాగస్వామ్యమై మన ఉంగరం గుర్తు ఓటు వేసి మీరు అందరు కూడా పెద్ద మేరతో గెలిపియాల. 5 ఏళ్ళు మనకు ఏ విధంగా ఇంత మొదలైన ఎంపీటీసీగా ఉండే మరి అప్పుడు పని చేసిండా చేయలేదా మీ అందరు కూడా గుర్తుంది. మరి మాతో కూడా ఎంత పని తీసుకున్నాడో అంతా తెలుసు మీకు. ఇప్పుడు సర్పంచ్ అంటే ఊర్లో ఈ గాదెపల్లి మట్టికే సర్పంచ్, అప్పుడు ఎంపీటీసీ అంటే తండలన్నిటికీ ఎంపీటీసీ ఉండేది. ఇప్పుడు ఆ బాధ్యత రామ్దాస్ చూసుకుంటాడు. ఏదైనా ఉంటే విమలాబాయి ఇక్కడ ఈ లోకల్ సర్పంచ్కు సంబంధించినవి మనకు కావాల్సిన సర్పంచ్కు గ్రామాలలో ఏముంటుంది, మంచి అందరు మంచిగా కలుపుకొలుతనంతో ఉండాలా, రోడ్లు మంచిగా ఉండాలా, తాగడానికి నీళ్లు కావాలా, కరెంటు సక్రమంగా ఉండాలా, వృద్ధులకు వితంతువులకు ముసలి వాళ్లకు తర్వాత భర్త చనిపోయిన వాళ్ళకు పెన్షన్ రావాలా, వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ రావాలా. ఇది మెయిన్. 200 రూపాయలు కరెంటు ఇప్పుడు లైట్లు అనేసి పెట్టి కాల్చే వరకు కరెంటు మనకు బిల్లు లేదు. సన్న బియ్యంతో మనకి ఇప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మన సన్న బియ్యం కూడా ఫ్రీగా ఇస్తున్నాం. బాధితులకు భరోసా ఉండేందుకే ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి శర్మ అన్నారు. నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు పోలీసు సేవలు చేయడం మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి అరవింద్ రెడ్డి సోమవారం పలువురు కుటుంబ సభ్యులు పరామర్శించారు. దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన ప్రశాంత్, నిర్మల్ మండలం వెంకపేట సదాగంగయ్య కుటుంబాలను పరామర్శించారు. అలాగే పట్టణంలోని బారేజవాడ బాగ్నర్లో భీమరావు, శ్రీహరి కాలనీ నరేందర్, శాసనర్ రవి యాదవ్, కురన్నపేటలో శ్రీనివాస్ కుటుంబాలను పరామర్శించారు. మాజీ మంత్రి వెంట పలువురు పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటల నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి సరస్వతి కాలువ ద్వారా యాసంగి పంటకు సాగునీటి విడుదల ప్రారంభమవుతుందని పోచంపల్లి ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వి జగదీష్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అందులో భాగంగా సరస్వతి కాలువ ద్వారా నిర్వహించిన షెడ్యూల్ ప్రకారం ఆయకట్టుకు వారబంది పద్ధతిలో నీటి విడుదల చేస్తున్నట్టు తెలిపారు. సాగునీటిలో వృధా కాకుండా పొదుపుగా వాడుకుని సహకరించాలన్నారు. రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరెడ్డికి నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన బంగల్పేట శ్రీ మహాలక్ష్మి వారి 3వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను సోమవారం అందజేశారు. ఆలయ చైర్మన్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ నెల 15వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని, అమ్మవారికి ప్రత్యేక పూజలు అన్నదానం చేపడుతూ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యోజన సంఘం అధ్యక్షుడు పెండె శ్రీనివాస్ తదితరులున్నారు. ఒక స్థాయికి వెళ్లామంటే తమ పుట్టినరోజులు ఆర్భాటంగా చేసుకోవడం నేడు చూస్తున్నాం. ఆర్భాటాలతో, హంగులతో, కేక్ కటింగ్లతో ఘనంగా జరుపుకోవడం అందరికీ తెలిసిందే. కానీ పట్టణానికి చెందిన దేవిబాయి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అవినాష్ తన జన్మదినోత్సవాన్ని సాదాసీదాగా జరుపుకొని పట్టణంలోని డా వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదానం చేస్తూ జరుపుకున్నారు. అలాగే కాలువగడ్డలోని రక్షణ స్పెషల్ స్కూల్ మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు అందజేశారు. అలాగే బుధవారపేట శివకోటలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది అభి, రామారావు, సతీష్, వినోద్, కృష్ణ, గణేష్, సాయి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
మామడ మండల కేంద్రంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పిల్లలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. పిల్లలకు పోలింగ్ కేంద్రాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధమైన వాతావరణం కల్పించి ఓటింగ్ నిర్వహించే విధానం గురించి ఉపాధ్యాయులు శంకర్ పిల్లలకు అవగాహన కల్పించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మన ఓటును వినియోగించాలన్నారు. ఉపాధ్యాయులు దీపిక, ఆర్య, బాబా, పవిత్ర, లక్ష్మి, హరిత పాల్గొన్నారు. పట్టణంలోని సంస్కార భారత ఆధ్వర్యంలో నాట్యమయూరి పురస్కారాలను స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందించాయి. ఈ కార్యక్రమంలో సంస్కారాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, డాక్టర్ రూపు కృష్ణరాజు, చంద్రిక, నాగభూషం, నవ్య, పోలీస్ భీమేష్, మాధురి, రాజు, బన్నీ, శ్రీకాంత్, స్వరూపరాణి, నృత్య కళాక్షేత్రం చిన్నారులు పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీన నిర్మల్ పట్టణానికి ఉత్తర భారతదేశం నుంచి 300 మంది సాధువులు, మహాత్ములు, సత్పురుషులు, సిద్ధపురుషులు రానున్నారని స్వాగత కమిటీ సభ్యులు అరుణ్ శర్మ తెలిపారు. గోదావరి నది పరిక్రమనగా ప్రదక్షిణ నిమిత్తం రానున్నట్టు పేర్కొన్నారు. గోదావరి జన్మస్థలమైన నాసిక్ నుంచి ప్రారంభమైన యాత్ర బాసర మీదుగా కాళేశ్వరంకి చేరుకొని అక్కడి నుండి భద్రాచలం, తర్వాత రాజమండ్రి అంతర్వేద సముద్రంలో కలిసే చోటు వరకు ఈ యాత్ర 10 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఈ యాత్రకు రాజశ్యామల పీఠ మహాదేవ శక్తి సంస్థాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి భారీ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. నిర్మల్ నుండి శబరిమలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ పండరి తెలిపారు. అయ్యప్ప స్వాములు, నాన్ స్వాములు ఈ బస్సును బుక్ చేసే అవకాశం ఉంటుందన్నారు. కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, శబరిమలి తిరిగి వచ్చేటప్పుడు మదురై నుండి బస్సు నిర్మల్కు చేరుకుంటుందన్నారు. 6 రోజుల ప్రయాణానికి ఒక్కొక్కరికి 7,650 రూపాయల చొప్పున ధర నిర్ణయించడం జరిగిందన్నారు. ఇతర వివరాలకు ఆర్టీసీ అధికారులను సంప్రదించాలని కోరారు. పట్టణంలోని బేసవాడపై చెందిన గంగోని రాకేష్ ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన సందర్భంగా మాజీ వార్డు కౌన్సిలర్ ఎడపల్లి నరేందర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు కష్టపడి ఒక జాబ్ సంపాదించి ఆ జాబ్ని నిలబెట్టుకున్నందుకు ఒకవైపు కుటుంబ సభ్యులకు, రెండో వైపు సమాజానికి కూడా ఎప్పుడు కూడా రాకేష్ రుణపడి ఉంటానని చెప్పేసి తన మాటలలో చెప్తున్నాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా తన ధన్యవాదాలు తెలుపుతున్నాడు. నిర్మల్ జిల్లా టీఎన్ జోసీన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు వెల్వల్ ప్రభాకర్, కార్యదర్శి కూడా రవికుమార్ చేపట్టారు. పట్టణంలో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డు కార్యాలయంలో ఈ నమోదు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డు జిల్లా అధ్యక్షుడు జి కిషన్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. గ్రామాభివృద్ధికి పాటుపడే వారిని సర్పంచ్గా ఎన్నుకోవాలి. మాజీ మంత్రి అల్లోలా. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.